పోటీలో ధీటుగా నిలవాలనుకున్నప్పుడు, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకున్నప్పుడు కొందరు స్ట్రైట్గా రారు, షార్ట్ కట్స్ వెతుకుతారు. ఆ షార్ట్ కట్ స్ట్రాటజీ మొదట్లో వర్కౌట్ కావచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ ఎదురు తిరిగి మనల్నే తిరిగి డిఫెన్స్లో పడేయొచ్చు. ఇదిగో ఇప్పుడు గ్రాక్ విషయంలో అదే జరిగింది. ఎలాన్ మస్క్ తీసుకున్న వైల్డ్ నిర్ణయాలు ఇప్పుడు అలాంటి ప్రతికూల ఫలితాలే ఇచ్చాయి. ఎలాన్ గారు, మీ టూల్ని అదుపులో ఉంచుకోకపోతే మీ ఆస్తుల్ని సైతం జప్తు చేయాల్సి వస్తుంది అంటూ సాక్షాత్తు అమెరికన్ గవర్నమెంటే హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి వచ్చిందంటే ఎలాన్ మస్క్ ఇప్పుడు ఎంతటి రిస్కులో పడ్డారో మనకు అర్థమవుతుంది. ఇంతకీ గ్రాక్ విషయంలో ఏం జరిగింది? ఎలాన్ మస్క్ గ్రాక్ పట్ల అమెరికా ఎందుకు సీరియస్గా ఉంది? అదే తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ గురించి జనానికి తెలిసిందే. ఆయన ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండడం చూస్తుంటాం. చాట్ జీపీటీ, జెమినీ లాంటి ఏఐ టూల్స్ వచ్చాక ఏఐ ప్రపంచంలో గట్టి పోటీ పెరిగిపోయింది. ఈ పోటీ మధ్య పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ ప్రత్యేకతని, గుర్తింపుని నిలుపుకునే ప్రయత్నంలో పడ్డాయి. ఈ ప్రాసెస్లోనే ఎలాన్ మస్క్ కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. తన ఏఐ టూల్ గ్రాక్ని ప్రత్యేకంగా నిలబెట్టడం కోసం దాంట్లో అశ్లీలతకి ఆస్కారం ఇచ్చారు. అశ్లీలానికి కాస్త రంగులద్ది హద్దుల్లేని ఒక అద్భుతమైన టూల్గా గ్రాక్కి ఇమేజ్ తేవాలని అనుకున్నారు. ఈ వైల్డ్ డెసిషన్ వల్ల గ్రాక్ అన్ని ఏఐ టూల్స్లోనూ ప్రత్యేకంగా నిలబడుతుందని, పోటీ తట్టుకుని నెగ్గుకొస్తుందని మస్క్ గారి ఐడియా. అయితే ఆ ఐడియాయే ఇప్పుడు ఆయన కొంప ముంచే పరిస్థితి తెచ్చింది. అశ్లీల గ్రాక్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే అసలు కొంప కొల్లేరయ్యే ప్రమాదం వచ్చింది. విషయంలోకి వెళితే ఎలాన్ మస్క్ కొంతకాలం క్రితం ట్విట్టర్ని సొంతం చేసుకున్నారన్నది తెలిసిందే. దాని పేరుని ఆయన ఎక్స్ అని మార్చారు. తన ఏఐ ఇంజిన్కి కూడా ఆయన ఎక్స్ ఏఐ అని పేరు పెట్టారు. మరి ఎక్స్ మీద మస్క్కి ఉన్న మక్కువేంటో కానీ ఆయన గారి ఏఐ టూల్ గ్రాక్ అశ్లీలమైన కంటెంట్ని ఇవ్వడంలో ఎంత మాత్రం మొహమాట పడదు. ఏఐ ఇంజిన్లలో గ్రాక్ ఎక్కువ బూతులు మాట్లాడుతుంది అంటూ ఆ మధ్య జనం విస్తృతంగా చర్చించుకున్నారు. అసలు టెక్స్ట్ మాత్రమే కాదు, ఇమేజ్ క్రియేషన్స్ విషయంలో కూడా గ్రాక్ అదే విధంగా విశృంఖలంగా ఉంటుంది. స్పైసీ మోడ్ అనే పేరుతో హద్దులు దాటిన ఇమేజెస్ క్రియేట్ చేసే అవకాశం ఇస్తుంది. దీనినే ఎలాన్ మస్క్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నట్టుగా అభివర్ణిస్తూ ఉంటారనుకోండి. అయితే ఈ ఫ్రీడమ్ని యూజర్లు దుర్వినియోగం చేయటం మొదలుపెట్టారు. ఎక్స్ని విచ్చలవిడిగా వాడుతూ అశ్లీలమైన కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సెలబ్రిటీలని మాత్రమే కాకుండా అనేక మంది సాధారణ మహిళల ఫోటోల్ని కూడా అశ్లీలంగా మార్చేస్తుండడం వివాదాస్పదమైంది. గ్రాక్ ప్లాట్ఫామ్ వేదికగా జరుగుతున్న ఈ రచ్చ టెక్ ప్రపంచంలో దుమారం లేపింది. మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలు గ్రాక్ పనితీరు మీద మండిపడ్డాయి. ఈ అశ్లీలమైన టూల్ని మా దేశంలో బ్యాన్ చేస్తున్నాం అన్నాయి. దాంతో ఎలాన్ మస్క్ టీం లైన్లోకి వచ్చింది. ఆ దేశాల్లో నిషేధం రాకుండా పక్కదారులు వెతికింది. అభ్యంతరకరమైన అవుట్పుట్ ఇచ్చే ఆ స్పైసీ ఫీచర్ని ఆ దేశాల వరకు మాత్రం పనిచేయకుండా ఆపేసింది. దీన్ని జియో బ్లాకింగ్ అంటాం. అంటే దేశాన్ని బట్టి, లొకేషన్ని బట్టి ఫీచర్స్ని బ్లాక్ చేయటం అన్నమాట. ఉదాహరణకి నెట్ఫ్లిక్స్లో చూడండి, కొన్ని వెబ్ సిరీస్, కొన్ని సినిమాలు కొన్ని దేశాల్లో మాత్రమే ప్లే అవుతాయి. ఇది కూడా జియో బ్లాకింగ్ కిందకే వస్తుంది. అయితే జియో బ్లాకింగ్ అన్నది పై నిషేధమే కానీ బలమైన విషయం ఏం కాదు. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ టూల్ వాడితే లొకేషన్ వేరే దేశం అన్నట్టుగా చూపించవచ్చు. కాబట్టి కొన్ని ఫీచర్లని పేరుకి నిషేధించినా నిషేధిత కంటెంట్ని మాత్రం పూర్తిగా ఆపలేరు. ఈ విధంగా జియో బ్లాకింగ్ టెక్నిక్తో ఎలాన్ మస్క్ ఆయా దేశాల నిషేధాల నుంచి తప్పించుకుంటూ తన టూల్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సొంత దేశం నుంచే ఎలాన్ మస్క్కి ఇబ్బంది ఎదురైంది. ఇటీవలి కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఎలాన్ మస్క్ గారి ఎక్స్ ఏఐ కంపెనీకి డైరెక్ట్గా సీజ్ అండ్ డెసిస్ట్ ఆర్డర్ పంపించారు. సీజ్ అండ్ డెసిస్ట్ అంటే చాలా సీరియస్ లీగల్ వార్నింగ్ అన్నమాట. నువ్వు చేస్తున్న పని చట్టవిరుద్ధం, ఈ పనిని వెంటనే ఆపేయాలి, లేకపోతే నీ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది అని హెచ్చరించారన్నమాట. మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల చట్టాల నుంచి తప్పించుకోవడం కోసం జియో బ్లాకింగ్ టెక్నిక్ని వాడుకున్న ఎలాన్ మస్క్కే ఇప్పుడు మరో దారి లేకుండా పోయింది. గ్రాక్లో ఉండే అశ్లీల కంటెంట్ జనరేషన్ ఫీచర్ని పూర్తిగా క్లోజ్ చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం నా ఇష్టం, నా టూల్లో స్వేచ్ఛ ఎక్కువ అంటూ మాట్లాడిన ఎలాన్ మస్క్ ఇప్పుడు నేరుగా యుఎస్ గవర్నమెంటే హెచ్చరించడంతో పాలసీ మార్చుకోక తప్పడం లేదు. అసలు యుఎస్ ప్రభుత్వం ఎలాన్ మస్క్ మీద ఎందుకింత సీరియస్ అయింది అంటే దానికి కారణం ఉంది. యుఎస్లో చాలామంది గ్రాక్లో ఉండే స్పైసీ ఫీచర్ ఉపయోగించి అక్కడి రాజకీయ నాయకుల అభ్యంతరకరమైన ఫోటోల్ని తయారు చేశారు. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ లాంటి వాళ్లు డ్రగ్ తీసుకుంటున్నట్టు డీప్ ఫేక్ క్రియేట్ చేశారు. ఈ పరిణామం ప్రభుత్వానికి కోపం తెప్పించింది. అందువల్లే ఇలాంటి సీరియస్ హెచ్చరికలు జారీ చేసింది.
గ్రాక్లోని అశ్లీల ఫీచర్స్ని మానుకోకపోతే సంస్థని ముయ్యాల్సిన పరిస్థితి ఏర్పడటం, ఆస్తుల్నే జప్తు చేసేంత సీరియస్నెస్ కనిపించటంతో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గక తప్పలేదు. గ్రాక్లో ఉండే అశ్లీల ఫీచర్లకి గుడ్ బై చెప్పక తప్పలేదు. ఏదేమైనా ఆరోగ్యకరమైన ఇంటర్నెట్ కోసం ఇలాంటి నిర్ణయాలు, పరిణామాలు మంచివే అంటూ బాధ్యత కలిగిన యూజర్లు ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు.